హల్వా పూరి ప్రిపేర్ చేసుకుందామా? హల్వా పూరి అంటే ఎంతమందికి తెలుసో కామెంట్ పెట్టండి. హల్వాని స్టఫ్ చేసి పూరి చేసుకుంటాము, సూపర్ ఉంటుంది. హల్వా పూరి కోసం గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ముద్ద కన్నా సాఫ్ట్ గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. హల్వా కోసం నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ గిరికవ్ ఘీ వాడుతున్నాను. ఎలాంటి కల్తీ గానీ అడల్ట్రేషన్ గానీ లేకుండా తయారు చేసిన ఆవు నెయ్యి. మీకు కూడా కావాలనుకుంటే wholesameindia.com లో ఆర్డర్ పెట్టొచ్చు, లేదా ఈ వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయొచ్చు. నెయ్యి వేడెక్కిన తర్వాత ఉప్మా రవ్వ వేసుకుని కలర్ మారే వరకు వేయించుకోవాలి. పాన్ లో సగం పాలు సగం నీళ్లు పోసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మొత్తం పాలతో గానీ నీళ్లతో గానీ చేసుకోవచ్చు. వేయించుకున్న రవ్వలో షుగర్ వేసుకుని కలుపుకోవాలి. ఈ రవ్వ షుగర్ ని కలిపి మరుగుతున్న పాలల్లో ఉండలు కట్టకుండా కలుపుకుంటూ పోసుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి. దగ్గరకు వచ్చేటప్పుడు ఇలాచి పౌడర్, నెయ్యి వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఈ రవ్వ బాగా దగ్గరకు వచ్చి పాన్ నుంచి విడిపోయే వరకు కలుపుతూ ఉండాలి. చల్లారిన తర్వాత రౌండ్ బాల్స్ చేసుకుని మనం కలిపి పెట్టుకున్న చపాతీ పిండిలోంచి చిన్న ముద్ద తీసుకుని వెడల్పుగా చేసుకుని మధ్యలో హల్వా బాల్ పెట్టుకుని కవర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సిల్వర్ ఫాయిల్ మీద గానీ కవర్ మీద గానీ పెట్టుకుని పూరిలాగా వెడల్పుగా నొక్కుకోవాలి. పాన్ లో ఆయిల్ వేడి చేసుకుని వేడివేడి ఆయిల్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూరిని వేసుకుని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే. డీటెయిల్ రెసిపీ కోసం హైదరాబాద్ రుచులు యూట్యూబ్ ఛానల్ చూడండి. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. ఎలాంటి కల్తీ లేకుండా ప్యూర్ గా తయారు చేసిన గానుగ నూనె. మీకు కూడా కావాలనుకుంటే wholesameindia.com లో ఆర్డర్ పెట్టొచ్చు.